హలో బెస్టీస్, హ్యాపీ గురు పౌర్ణిమ అందరికీ, మా గురువులందరికీ, మా తల్లి తండ్రికి, మా పెద్దలందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. మేము ఈరోజు బాబా మందిరంకి వెళ్దామని చెప్పి, మా డాడీకి ఎలాగో ఊర్లో మొన్న కూడా పని ఉందని చెప్పాను కదా, ఈరోజు కూడా పని ఉందన్నారు. సో ఇంకా మేము కూడా బాబా టెంపుల్కి వెళ్ళాలి, అక్కడికి మేము కూడా వస్తామని చెప్పి మా నేటివ్కి మళ్ళీ వెళ్ళాము. సో ఇంకా మార్నింగ్ 8 అలా బయలుదేరిపోయాము. ఇంకా పిల్లలు, డాడీ, మమ్మీ ఏమో ఆ కార్లో వచ్చారు. డాడీ ఏమో నాది లేట్ అవుతుంది మళ్ళీ రావడం అంటే, మేము మళ్ళీ బ్యాక్ తొందరగా వచ్చేయాలని చెప్పి ఇంకో కార్ కూడా తీసుకున్నాం. ఆన్ ద వే చూసారు కదా, ఇంకో బాబా టెంపుల్ ఉంది. సో ఎక్కడ చూసినా ఈరోజు బాబా టెంపుల్స్ చాలా బాగా డెకరేట్ చేశారు. సో ఇంకా మళ్ళీ ఊర్లోకి వచ్చి మా డాడీ అక్కడ ఆగిపోయారు పని ఉందని. ఇంకా మేము మా అమ్మమ్మని తీసుకుని ఇంకా బాబా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. సో మా నేటివ్ నుండి 8 కిలోమీటర్స్లో ఉంటుంది బాబా టెంపుల్. గౌరీబిద్నూర్ ఆ ప్లేస్ నాకు చైల్డ్హుడ్లో చాలా మెమొరీస్ ఇచ్చిన ప్లేస్. సో నేను ఫస్ట్ స్టాండర్డ్ నుండి 10th దాకా అక్కడే చదువుకున్నాను. సో మా ఊరు నుండి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ కూడా ఆన్ ద వే చూసారు కదా, ఆ హిల్స్, ట్రైన్ జర్నీ స్పెషల్లీ అదంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే నేను చదువుకున్న స్కూల్, సెంట్ యాన్ స్కూల్. చాలా మెమొరీస్ ఇచ్చింది నాకు ఈ స్కూల్. మా ప్రిన్సిపల్ కూడా చాలా మెమొరీస్ ఇచ్చారు. సో ఖచ్చితంగా మా స్కూల్ బ్లాగ్ అయితే ఒకసారి ఖచ్చితంగా చేసి మీకు చూపిస్తాను. ఇంకా అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి, టౌన్ లోపలికి. ఈ రూట్స్ అన్ని నాకు చాలా మెమొరీస్ ఇస్తాయి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు. సో ఇంకా వచ్చేసాం టెంపుల్ దగ్గరికి. చూసారు కదా ద వెల్కమ్ బోర్డ్. అండ్ ఇక్కడ నుండి అయితే రోడ్ క్లోజ్ చేశారంట, పోలీస్ వాళ్ళు అటు సైడ్ నుండి వెళ్ళండి అని చెప్పారు. సో అలా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది టెంపుల్కి. సో చాలా రష్గా ఉన్నింది. పార్కింగ్ అయితే ద అదర్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ ఇచ్చారు. మా ఆయన పార్క్ చేసి వస్తాను, మీరు వెళ్ళండి అన్నారు. నేను, పిల్లలు, అమ్మ వెళ్తున్నాం టెంపుల్కి. ఇది ఎంట్రీ టెంపుల్కి. ఎంత బాగా డెకరేట్ చేశారు తెలుసా, ఎంట్రీ నుండి ఆ డెవోషనల్ ఫీలింగ్ అలా వచ్చేసింది. అంత బాగా డెకరేట్ చేశారు. 7 గేట్స్ అలా డెకరేట్ చేశారు. ఈ బాబా టెంపుల్కి నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చేవాళ్ళం, ఇక్కడే ఉండేవాళ్ళం కదా మేము. మా మమ్మీ కూడా ఇక్కడ దగ్గరలో ఒక ఊర్లో టీచర్గా వర్క్ చేసింది ఒక 1 year. ఇంకా నాకు పిల్లలు పుట్టాక ఇదే ఫస్ట్ టైం రావడం, చాలా ఇయర్స్ అయింది. సో ఇది ఫ్రంట్ గేట్. అండ్ ఇప్పుడు చూస్తున్నదైతే బ్యాక్ గేట్. మా మావయ్యకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్తే బ్యాక్ గేట్ నుండి వచ్చేయండి, లోపలికి తొందరగా వదులుతామన్నారు, చాలా రష్ ఉంది కాబట్టి. సో ఇంకా మావయ్యకి తెలిసిన వాళ్ళు మమ్మల్ని బ్యాక్ గేట్ నుండి లోపలికి వదిలారు. చూసారు కదా ఎంట్రీలో ఎంత బాగా డెకరేషన్ చేశారు తెలుసా, అసలు 2 కళ్ళు సరిపోలేదన్నమాట చూడ్డానికి, అంత బాగా డెకరేట్ చేశారు ఫ్లవర్స్తో. అలా అన్ని రోజ్ ఫ్లవర్సే వాడి డెకరేట్ చేశారు. సో అలా బాబా స్వామిని చూడగా మైమర్చిపోయాము. అంత బాగా ఆ డివోషన్ అనేది, ఆ లోపలికి ఆ స్టెప్, ఆ గర్భగుడి అంటారు కదా, ఆ స్టెప్ చేయగానే నిజంగా స్మెల్ ఆఫ్ ఫ్లవర్స్, అగరబత్తుల స్మెల్, అండ్ దేవుడు నిజంగా అక్కడ ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్ వస్తుంది. సో అంత బాగా ఇంకా బాబా స్వామిని దర్శనం చేసుకుని ఇంక ఇటు వస్తే మహాలక్ష్మీదేవి, అటేమో వినాయక స్వామి. సో ఇద్దరిని దర్శనం చేసుకుని ఇంకా తొందరగా దర్శనం అయిపోయింది మాకు. చూస్తున్నారు కదా, తోసేస్తున్నారు ఒక్కొక్కరిని. సో మాకు ఇంకా మా మావయ్యకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తొందరగా అయ్యి బయట రాధాకృష్ణులని ఇలా దర్శనం చేసుకుని ఇంకొద్దిగా ముందరకు వస్తే అక్కడ హోమం కాలుస్తున్నారు. దాదాపు 4 గంటల సేపటి నుండి హోమం కాలుస్తున్నారు అక్కడ. అది చూసుకుని బాబా స్వామి విభూతి పెట్టుకుని బయటకు వచ్చాము. ఇంకా మా పిల్లల గురించి మీకు తెలిసిందే కదా, ఆడుకునేవి చూసారంటే ఇంకా కొనకుండా రాలేరన్నమాట, అది వాళ్ళ వీక్నెస్. సో ఇంకా వాళ్ళు అక్కడ తీసేసుకుని అలా ముందు వస్తే ఇంకా మా అక్క వాళ్ళు వచ్చారు, సడన్ సర్ప్రైజ్ అదే టెంపుల్కి. సో వాళ్ళతో ఒక 5 to 10 minutes స్పెండ్ చేసి వాళ్ళు దర్శనంకి వెళ్ళారు. సో మేము అక్కడ నుండి బయలుదేరిపోయాము. సో ఇంకా తెలుసు కదా, ఇలా గుడి జాతర అంటే ప్రత్యేకంగా చిన్న చిన్న
కిరాణా షాపులు, మర్మరాలు, పీచ్ మిఠాయిలు, ఇంకా బలూన్స్ అన్నీ పెడతారనమాట. సో అవన్నీ అలా ఒక లుక్ వేసుకుని ఆ 7 doors ఏదైతే ఎంటర్ అయ్యామో అలా బయటకు వచ్చేసాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు పార్కింగ్ దగ్గర నుండి కార్ తీసుకుని ఇంకా వచ్చేసారు. సో చూస్తున్నారు కదా, టైం పెరిగే కొద్దీ భక్తుల రద్దీ కూడా ఎక్కువ పెరిగింది. ఇంకా అలా ఎలాగో వచ్చాం కదని మా చైల్డ్హుడ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో వాళ్ళ మమ్మీ ఆంటీకి అలవాటు అయిపోయారు పిల్లలు. సో ఇంకా మా చిన్నోడు అలా వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. వెళ్ళగానే నా ఫ్రెండ్ అయితే చాలా అలవాటు వాళ్ళకి. వెళ్ళగానే ఈ యోగా ఇది తీసేసుకుని ఆడుకునేస్తాడు వాడు. సో తర్వాత ఇంకా మా పెద్దోడికేమో అక్కడ అక్వేరియం అనేది వాళ్ళ ఇంట్లో చాలా ఇష్టం. సో ఇంకా అక్కడే పిల్లలు లంచ్ చేసేసారు. లంచ్ చేసేసి అక్కడ వాళ్ళతో కొద్దిగా టైం స్పెండ్ చేసుకుని ఇంకా ఈ 2 హ్యాట్స్లో చిన్న పాప కనిపిస్తుంది కదా, అది ఎవరో చెప్పేయండి. నేనే అది. మా 3rd బర్త్డే ఫోటోషూట్లో తీపించుకున్న ఫొటోస్ మా ఫ్రెండ్ అలా గుర్తుకు పెట్టుకుంది. సో ఇంక అక్కడ నుండి బయలుదేరి ఊర్లో వచ్చి అమ్మమ్మను వదిలి అత్త దగ్గర కొద్దిసేపు మాట్లాడి ఇంకా తమ్ముడు వచ్చాడు వీకెండ్ అని చెప్పి ఇంటికి. ఇంకా కాలేజ్కి వాడు మాతోనే బ్యాక్ వచ్చేసాడు. బ్యాక్ వచ్చేలోపు రెయిన్ స్టార్ట్ అయిపోయింది. వి రీచ్డ్ హోమ్ సూన్.